ఓటీటీలు రాజ్యమేలుతున్న సమయం ఇది. చిన్న చిన్న కథలు డిజిటల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. కొన్ని కథలు ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరిస్తుంటే మరికొన్ని మాత్రం నీరసం తెప్పిస్తున్నాయి. తాజాగా ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమ్ అవుతోంది హోమ్ టౌన్ సిరీస్. 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ తర్వాత శేఖర్ మేడారంతో కలిసి నవీన్ మేడారం నిర్మించిన సిరీస్ ఇది. రాజీవ్ కనకాల, ఝాన్సీ ప్రధాన పాత్రధారులు. ప్రజ్వల్ యద్మ, సాయిరామ్, యాని ఇతర పాత్రల్లో నటించారు. శ్రీకాంత్ రెడ్డి పల్లె దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. తెలంగాణలోని హనుమంతులగూడెం అనే పల్లెలో ప్రసాద్ కు ఓ ఫోటో స్టూడియో ఉంటుంది. దానిపై వచ్చే ఆదాయంతో మధ్యతరగతి కుటుంబాన్ని వెళ్లదీస్తూ ఉంటాడు. కొడుకు శ్రీకాంత్ ను పై చదువుల కోసం విదేశాలకు పంపాలన్నది అతని కోరిక. విదేశాల్లో చదివిస్తే లైఫ్ లో బాగా సెటిల్ అవుతాడని ఆశపడతాడు. స్కూల్ నుంచి కాలేజ్ వరకు శ్రీకాంత్ మార్కులు అంతంత మాత్రమే. తనకంటే చిన్నది జ్యోతి బాగా చదువుతుంది. ప్రసాద్ కోరుకున్నట్లు కొడుకు విదేశాలకు వెళతాడా? అసలు శ్రీకాంత్ ఏమవ్వాలనుకుంటున్నాడు? చెల్లెలి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది ఈ సిరీస్ కథాంశం. తెలుగులో వచ్చిన ఓటీటీ సిరీస్ లో 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అద్భుతంగా ఉందని ప్రేక్షకులే తీర్పిచ్చారు. ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కనెక్ట్ అయిన సిరీస్ అది. అయితే అద్భుతాలు అన్నిసార్లు జరగవు. అలాంటి ప్రయత్నమే మరోసారి చేయాలనుకుంటే ఫ్లేవర్ మాత్రమే కాదు, కంటెంట్ లో కూడా కావాలి. సేమ్ కంటెంట్ తెరపై పేస్ట్ చేస్తే మొదటికే మోసం వస్తుంది. హోమ్ టౌన్ సిరీస్ విషయంలో అదే జరిగింది. అయితే 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్, హోమ్ టౌన్ రెండింటికి కథ, పాత్రలు, సీన్స్ చూస్తే ఎటువంటి పోలిక లేదు. కానీ హోమ్ టౌన్ తో ప్రేక్షకులకు 90s బయోపిక్ అనుభూతి పంచాలని మేకర్స్ ప్లాన్ చేసినట్టున్నారు. అక్కడే ఒరిజినల్ ఫ్లేవర్ దెబ్బతింది. అన్నయ్య కంటే బాగా చదివే చెల్లెలు, కూతురు కంటే కుమారుడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే తల్లిదండ్రులు, టీనేజ్ లో కోరికల గురించి తెలుసుకోవాలని ఆరాటపడే అబ్బాయిలు, సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ కారణంగా మోసపోయే అమాయకులు, ఇవన్నీ చాలా సినిమాల్లో చూస్తూనే ఉన్నాం. దానిని తెలంగాణ పల్లెకు 2003-2004 కాలానికి తీసుకెళ్లారు మేకర్స్. అయితే ఇక్కడ స్టోరీ బ్యాక్డ్రాప్ కాలం వల్ల కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. ప్రేక్షకుల్ని సరదాగా నవ్వించేలా ఉన్నాయి. గిల్ క్రిస్ట్ ఉపయోగించిన బ్యాట్ స్ప్రింగ్ తో చేయడం వల్ల ఎక్కువ స్కోర్ చేశారని, ఆ కారణం చేత ఆస్ట్రేలియా 2003 వరల్డ్ కప్ నెగ్గిందని ఆ రోజుల్లో చాలా మంది నమ్మారు. అలాగే స్వాతి బుక్ సీన్స్ కూడా కొంతమంది ప్రేక్షకులను నవ్విస్తాయి. మధ్యతరగతి కుటుంబం నేపథ్యంలో సాగే కథ కాబట్టి భార్యాభర్తల మధ్య సన్నివేశాలు, కామెడీతో ఓ 3 ఎపిసోడ్స్ సరదాగా సాగాయి. ఫేస్బుక్ అంటూ 4వ ఎపిసోడ్ మాత్రం సహనానికి పరీక్ష పెట్టింది. ఒక్క సీన్ తో చెప్పే విషయాన్ని ఎపిసోడ్ అంతా లాగి సాగదీశారు. 4వ ఎపిసోడ్ చూశాక 5వ ఎపిసోడ్ ఊహించడం వీక్షకులకు పెద్ద కష్టమేం కాదు. క్లైమాక్స్ అందరూ ఊహించేలాగే ఉంది. మధ్యతరగతి జంటగా రాజీవ్ కనకాల, ఝాన్సీ తమదైన శైలిలో నటనతో కట్టిపడేశారు. వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులను అలరిస్తాయి. పాలసీ కట్టడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న భర్తను చూసి తను కుట్టు ద్వారా సంపాదించిన డబ్బు భర్త చేతిలో పెట్టినప్పుడు రాజీవ్ కనకాల వెనక్కి తిరిగి చూసే చూపులు చాలు ఆయనతో నటన ప్రతిభార్థం కావడానికి. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి పల్లె ఆ సన్నివేశాన్ని బాగా తీశారు. ప్రజ్వల్లో పల్లెటూరి కుర్రాడు కనిపించలేదు. తెరపై అతను మోడర్న్ గా కనిపించాడు. నటన పరంగా పర్వాలేదు. యాని బాగా యాక్ట్ చేసింది. అలాగే ప్రజ్వల్ స్నేహితులుగా నటించిన ఇద్దరు బాగా యాక్ట్ చేశారు. వాళ్ళ కామెడీ టైమింగ్ బాగుంది. అయితే 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ తరహాలో హోమ్ టౌన్ అనుభూతిని పంచలేకపోయింది. ఆ సిరీస్ తో పోలిక లేకుండా, అంచనాలు లేకుండా చూస్తే కొన్ని చోట్ల నవ్వుకోవచ్చు, మరికొన్ని చోట భావోద్వేగాలను ఆస్వాదించవచ్చు. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం ఈ సిరీస్ కు ఎసెట్. ఏదో పాట రిపీట్ గా వినేలా ఉంది. ఆర్ఆర్ కూడా బాగుంది. ప్రతి ఎపిసోడ్ లోనూ లాగ్ ఉన్నా ఎండింగ్ తో కొద్దిగా కవర్ చేశారు. కొన్ని సన్నివేశాల్లో హోమ్ టౌన్ సిరీస్ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్, కమిటీ కుర్రాళ్ళు చిత్రం చూసిన వాళ్ళకి ఇది రొటీన్ కథ అనిపించడం ఖాయం.